ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ చేసుకుంటున్నాను. అంటే ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ప్యాన్ వేడెక్కగానే కొంచెం పచ్చిమిర్చి, బాగుంది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్, ఎల్లుల్లిపాయ, అల్లం, అన్ని స్పైసెస్ ఏవైతే ఉన్నాయో దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను అండి. కొంచెం కొబ్బరికాయ కూడా యాడ్ చేశాను. బాగా ఉడికాలి. ఉడికి ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వాలి. బాగా వేగిపోయిందండి. ఇందులో యాడ్ చేసింది ఉల్లిపాయలు, కొబ్బరికాయ, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, స్పైసెస్ అన్నీనండి. లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ. కొంచెం పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత టమాటా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. టమాటా యాడ్ చేశాను. ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు కూడా. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేగిపోయిందండి. కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. ఇంట్లో కారమే. ఆల్రెడీ మ్యారినేట్ చేసి నేను చికెన్ పెట్టుకున్నాను. ఇదిగోండి, పసుపు, ఉప్పు, చిన్న కారం యాడ్ చేసి పెట్టుకున్నాను. కారం సరిపోదని వేస్తున్నాను. అది కూడా యాడ్ చేసేస్తున్నాను. మ్యారినేట్ చేసింది. మా పిల్లల కోసం లెగ్ పీసులు కూడా యాడ్ చేశాను. లెగ్ పీసులు తీసుకొచ్చారు, అవి కూడా యాడ్ చేస్తాను. మొత్తం అంతా యాడ్ చేసుకున్నాను అంటే పేస్ట్ పట్టేలాగా చికెన్ అంతటికి. కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా మగ్గిపోయినట్టు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి.
దాంట్లో కొంచెం బిర్యానీ పట్టుకెళ్తాను బిర్యానీ. ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అండి. బిర్యానీ, చికెన్ కర్రీ. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా గణేష్ బర్త్డే. మేమైతే ఇంట్లో మా పిల్లలు ఇద్దరు, మా ఆయన నేనే ఉంటాం. అందుకని ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈరోజు. చికెన్ కర్రీ, ఎమ్మి బిర్యానీ, టేస్టీ టేస్టీ బిర్యానీ. Please like and subscribe my channel. Thank you everyone.